మనం గులాబీ పువ్వు తెలుసుగా మీకు, గులాబీ పువ్వు రేఖలు ఇవి. ఆ? తర్వాత ఇందులో మీకు బాదం కూడా ఉంది. ఓ అంటే ఇవి నానబెట్టామన్నమాట. ఈ బాదం ఎన్ని తీసుకోవాలంటే ఒక గుప్పెడు బాదం, లేదా ఒక 12-15 తీసుకున్న పర్వాలేదు. మీ చేత్తో ఇలా గుప్పెడు బాదం తీసుకోండి, నీళ్ళల్లో వేసేసేయండి. తర్వాత నేను ఇక్కడ 2 గులాబీ పువ్వులు తీసుకున్నా. ఈ గులాబీ పువ్వులు కూడా హైబ్రిడ్ కాదు, నాటు గులాబీ అంటారు కదా, నార్మల్ గా నాటు అని అంటాం కదా, మనకి మంచి వాసన వస్తాయి. సో ఆ గులాబీ కూడా ఇట్లా ఈ గులాబీ కలర్ లో ఉన్నదే తీసుకోవాలి, వైట్ అలా కాకుండా ఈ కలర్ ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. నేను 2 ఫ్లవర్స్ తీసుకున్నా, ఒక 15 బాదం తీసుకున్నా. బాదం తీసుకుని ఇది రాత్రి కనీసం 5 hours మనం నానబెట్టాలన్నమాట. ఇది ఆల్రెడీ ఇది నానబెట్టి పెట్టాం. తర్వాత గ్లిజరిన్, ప్లెయిన్ గ్లిజరిన్ మనకి మెడికల్ షాప్ లో దొరుకుతుంది మనకి గ్లిజరిన్. తర్వాత అలోవీరా మనం ఫ్రెష్ అలోవీరా తీసుకోవచ్చు. మీకు ఫ్రెష్ గా మాకు అలోవీరా అందుబాటులో లేదు అని అంటే మనం ఓన్లీ ప్లెయిన్ అలోవీరా జెల్స్ కూడా మనకు దొరుకుతాయి.